పనిచేస్తే వికసిత్ భారత్ సాధ్యం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన ప్రధాని మోదీ. నీతి ఆయోగ్ సమావేశంలో రైజింగ్ తెలంగాణ వాయిస్ రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలన్న సీఎం రేవంత్. ఏపీ అభివృద్ధిపై సీఎం బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ వికసిత్ భారత్ లో ముందుంటామన్న చంద్రబాబు. పదేళ్ల నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాం యువత అన్ని అవకాశాలు అందిపుంచుకోవాలని భట్టి. కూటమి ప్రభుత్వంపై బొత్స విమర్శలు అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ ఫైర్. బీఆర్ఎస్ లో లేఖలు సహజమే సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్న కేటీఆర్. టాలీవుడ్ లో సమస్యల పరిష్కారం కోసం కమిటీ థియేటర్స్ బంద్ ప్రచారాన్ని నమ్మొద్దన్న ఫిలిం ఛాంబర్. టాలీవుడ్ పెద్దలపై పవన్ కార్యాలయం సీరియస్ ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదంటూ ఆగ్రహం. భారత్ లో క్రమంగా విస్తరిస్తున్న కరోనా 2 కొత్త కోవిడ్ వేరియంట్లతో వైరస్ వ్యాప్తి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు. మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలీలో తలుక్కుమన్న తెలంగాణ డిజైన్లు పోచంపల్లి గద్వాల్ గొల్లబామ చేనేత చీరలతో ర్యాంప్ వాక్. ప్రకాశం జిల్లా సురవరపుపల్లిలో మంత్రి అచ్చెన్న రైతులతో ముఖాముఖి నల్లబర్లి పొగాకు నిల్వలను పరిశీలించి రైతులతో సమస్యలు తెలుసుకున్న మంత్రి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చూస్తుండగానే కుప్పకూలిన భవనం ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న జేసీబీ డ్రైవర్. కొమరంభీం జిల్లా బెజ్జూరులో గంజాయి పట్టివేత అక్రమ రవాణా చేస్తున్న పలువురిని పట్టుకున్న పోలీసులు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో నకిలీ విత్తనాల పట్టివేత 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో పెచ్చులూడిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ బాలికకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు. కాళేశ్వరం నుంచి మంతనికి వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బందులు 4 గంటల పాటు బస్సుల కోసం వేచి చూసిన భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి పట్టివేత ఒరిస్సా నుంచి అక్రమంగా తరలిస్తున్న 111 కేజీల గంజాయి స్వాధీనం. వికారాబాద్ జిల్లా తాండూరులో తిరంగ యాత్ర భారత మాజీ సైనికులకు సన్మానించిన పలు పార్టీ నేతలు. ఫేస్బుక్ లో దేశ ప్రధానిపై ఫేక్ పోస్ట్ చేసిన కల్వ సుజాత ఆమెపై చర్యలు తీసుకోవాలని తాండూరు డీఎస్పీకి కంప్లైంట్స్. పల్నాడు జిల్లా గుడిపాడులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ పొలం వివాదంలో జరిగిన ఘటన పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు ఫిర్యాదు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారి దోపిడీకి యత్నం బైకుతో కారును వెంబడించిన 3 దుండగులు. పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన ఢిల్లీ. గిల్ సారథ్యంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.